శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం తిరుమల వెళ్లనున్నారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తిరుమలలో పర్యటిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ నాటి తెలుసుకుందాం. జితేందర్, పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం వెలుగులోకి రావడంతో కలత చెందినటువంటి పవన్ కళ్యాణ్ దాని పరిహారార్థం ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. ఆ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి రేపు 11 రోజులు పూర్తవుతా ఉండడంతో నేడు శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్షను కూడా విరమించేందుకు ఈ సాయంత్రం 5 గంటలకు పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా అలిపిరి మెట్ల మార్గం వద్దకు చేరుకొని అలిపిరి మెట్ల మార్గం గుండా రాత్రి 9 గంటలకు కూడా పవన్ కళ్యాణ్ తిరుమలకు రానున్నారు. రాత్రికి తిరుమలలోనే బస్ చేయనున్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమణ కూడా చేయనున్నారు. ఆ తర్వాత తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రధాన కేంద్రాలను కూడా పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం ఉంది. గత కొద్ది సంవత్సరాలు కూడా అన్నప్రసాదాల్లో నాణ్యత తగ్గిందని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం అన్నప్రసాదాల నాణ్యతను కూడా పెంచడంతో భక్తులు కూడా అన్నప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేస్తా ఉండడంతో ఆయన దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి నేరుగా కరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి కూడా చేరుకున్నారు. అక్కడ అన్నప్రసాదాల తయారీని కూడా పరిశీలించనున్నారు. దాని తర్వాత భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న సమయంలో వారితో పాటు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి అన్నప్రసాదాల నాణ్యత రుచిని కూడా ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఈ లడ్డూ వివాదం నేపథ్యంలో లడ్డూ తయారీ చేస్తున్నటువంటి బూందీ పోర్ట్ ను కూడా పవన్ కళ్యాణ్ సందర్శించేటటువంటి అవకాశం ఉంది. ఆలయం వెలుపల ఉన్నటువంటి బూందీ పోర్ట్ వద్దకు వెళ్లి అక్కడ లడ్డూని ఎలా తయారు చేస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత రాత్రికి తిరుమలలోనే బస్ చేయనున్నటువంటి పవన్ కళ్యాణ్ గురువారం తిరుమల నుంచి సాయంత్రం తిరుపతికి చేరుకుని తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి వారాహి సభలో కూడా పాల్గొనున్నారు. ఆ సభలో పాల్గొన్న అనంతరం రాత్రి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం కూడా చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ జితేందర్.